విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో 8 మృతదేహాల గుర్తింపు పూర్తయింది. మృతులు భానుకుమార్, కృష్ణ, ప్రభాకర్, జీవి అప్పారావుతో పాటు వెంకటరమణ, త్రినాథ్, అప్పల్రాజు, గోల్డ్ కుమార్ గా గుర్తించారు. మొత్తం 7 మృతదేహాలను అధికారులు బంధువులకు అప్పగించారు. బీహార్కు చెందిన గోల్డ్ కుమార్ బంధువుల కోసం ఎదురుచూస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతదేహాల గుర్తింపు పూర్తయింది. 7 మృతదేహాలని బంధువులకు అప్పగించినట్టుగా సమాచారం అందుతోంది. బీహార్ నుంచి గోల్డ్ కుమార్ ఫ్యామిలీ కూడా వస్తే వారికి మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉంది. మా కరెస్పాండెంట్ అనిల్ జాయిన్ అవుతున్నారు. అనిల్, చెప్పండి, తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? గాయపడిన వాళ్ళు ప్రస్తుతం ఏ విధంగా కోలుకుంటున్నారు? వివరాలేంటి అనిల్? రైట్, అనిల్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. అనిల్ని విశాఖ స్టీల్ ప్లాంట్కు ఫోరెన్సిక్ బృందం కూడా చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరిగిన తీరు, అదేవిధంగా ప్రమాద స్థలంలో దొరికే ఆధారాల్ని ఫోరెన్సిక్ టీం సేకరించే అవకాశం ఉంది. మృతదేహాలను ఇప్పటికే గుర్తించినట్టుగా తెలుస్తోంది. 7 మృతదేహాలను కుటుంబ సభ్యులకి అప్పగించే ప్రక్రియని పూర్తి చేశారు. మరొక మృతదేహాన్ని అప్పగించాల్సి ఉంది. ప్రస్తుతం గాయపడిన వారంతా కూడా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి. ఫోరెన్సిక్ టీం ఆధారాల సేకరణకి ఇప్పటికే SMS యూనిట్కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మా కరెస్పాండెంట్ అనిల్ జాయిన్ అవుతున్నారు. అనిల్, స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి సంబంధించి ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఆధారాలు సేకరించేటువంటి పనులు జరిగి హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక నిపుణుల బృందం ఇప్పుడే ప్రమాద ఘటనా స్థలానికి చేరుకుంది. అక్కడ ఆధారాలు సేకరిస్తుంది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి అక్కడ వివిధ విభాగాల్లో పనిచేసేటువంటి కార్మికుల నుంచి కూడా వివరాలు సేకరిస్తుంది. మరోవైపు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కూడా వివరాలు సేకరిస్తుంది. ప్రమాదం ఎలా జరిగింది, అక్కడ కెమికల్ రియాక్షన్ జరిగిందా, లేకపోతే ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనే కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఉక్కు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసినటువంటి 3-man కమిటీ మరి కాసేపట్లోనే విశాఖ చేరుకునింది. అక్కడ బిలాయ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి CMD నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ త్రిసభ్య కమిటీ వచ్చిన తర్వాత మరింత లోతైన దర్యాప్తు కొనసాగబోతుంది. తద్వారా వివరాలు కూడా వెల్లడయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే మృతదేహాలకు సంబంధించినటువంటి పంచనామా ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఒక్క మృతదేహానికి మినహా మిగతా అన్ని మృతదేహాలకు పంచనామా పూర్తి చేసి బంధువులకు అప్పగించడం జరిగింది. ఆ మృతదేహాన్ని అలాగే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో ఇటు సౌనింగ్ ఆసుపత్రిలో కావచ్చు, కిమ్ సైకిల్ ఆసుపత్రిలో కావచ్చు చికిత్స పొందుతున్నారు. ఇక్కడ సెవెనిల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి 3లో 2 పరిస్థితి, రాంబాబు, పైడరాజు అనే 2 కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. నిన్న ఆసుపత్రిలో చేర్పించినట్టుకే ప్రమాద ఘాటికి పూర్తిగా శరీరం అంతా కూడా కాలిపోయినటువంటి పరిస్థితి. వారి పరిస్థితి నిన్నటి నుంచి కూడా విషమంగా కొనసాగుతుంది. అలాగే కిమ్ సైకిల్ లో చికిత్స పొందుతున్న వారు 10% పైగా గాయాలతో ఉన్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మొత్తంగా స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి అత్యంత విషాదకరమైనటువంటి ఘటనతో 8 మంది కార్మికులు కీలక విభాగంలో పనిచేసేటువంటి కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది యాజమాన్యంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరే దీనికి కారణం అని చెప్పి కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నాయి. మరోవైపు మంత్రి నారా లోకేష్ ను నేరుగా కార్మిక సంఘాల ప్రతినిధులు నిలదీశారు. మీ వల్లే, మీ వైఫల్యం వల్లే కార్మికుల ప్రాణాలు పోయాయి, కార్మికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి, ఎన్నిసార్లు నిర్ణయించిన పరిస్థితిని మెరుగుపరచలేదు, భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం వహించారని చెప్పి మంత్రి అయితే నేరుగా మంత్రిని ప్రశ్నించినటువంటి పరిస్థితి. ఒక అసహనానికి లోనైనటువంటి మంత్రి లోకేష్ అలాగే కార్మిక సంఘాల నేతలతో దురుసుగా ప్రవర్తించారు, నోరు పారేస్తున్నారు. మీ కుటుంబ సభ్యులు ఎవరు చనిపోలేదు కదా అని మాట్లాడడం దీనిపై సర్వత్రా దుమారానికి దారితీసింది. పెద్ద ఎత్తున కార్మిక నేతలు కూడా పోరాటానికి సిద్ధమవుతున్నారు. కార్మిక సంఘాలను, చనిపోయినటువంటి కార్మిక సంఘాల కుటుంబాలను ఉద్దేశించి అలాగే కార్మికుల కోసం నిత్యం పోరాటం చేసేటువంటి కార్మిక సంఘాల కోసం ఏ విధంగా మాట్లాడతారని చెప్పి వారంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే కనుక స్టీల్ ప్లాంట్ లో జరిగినటువంటి విషాదకరమైనటువంటి ఘటన యావత్ విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మికులనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కేవలం ఎన్నిసార్లు విన్నవించుకున్నా, ఎన్నిసార్లు సేఫ్టీ మెజర్స్ కి సంబంధించినటువంటి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. మినిమం తీసుకోవాల్సినటువంటి నిర్వహణ కార్యక్రమాలు కూడా చేపట్టిన కారణంగానే ఇదంతా కూడా జరిగిందనేది కార్మిక సంఘాలు చెప్తున్నట్టు పోస్ట్ మార్టం 7 మృతదేహాలకు పూర్తయింది. ఫోరెన్సిక్ నిపుణుల విచారణ కొనసాగుతుంది. మరోవైపు 3-man కమిటీ కూడా రేపటి నుంచి విచారణ ప్రారంభించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యేటువంటి ఓకే అనిల్, థ్యాంక్ యూ.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.